హలో అండి, అందరికి హాయ్ అండి. ఈరోజు నా పని చూడండి. ఈరోజు చాలా రోజులైంది కదా, నేను ఈరోజు పన్నీర్ గ్రేవీ చేస్తున్నానండి. ఇది మిల్క్ క్రీము టేస్ట్ అది చేసి పెట్టుకున్నాను. నేను ఏం చేస్తానో చూస్తానండి. సరేనండి, ఆయిల్ పెట్టుకోండి. రోజు చేసేటివేనండి. ఈరోజు చాలా పని ఉందండి. అని ఇప్పుడు కూడా చాలా పని చేసేసి వచ్చినాను కదా. నేను పైన అంతా క్లీన్ చేసుకొని వచ్చినాను. ఇంటి పని అంతా అయిపోయింది, వంట పని చేస్తానండి. ఇంకా 2 నెలల పని ఉంది. ఇంట్లో వచ్చి ఇప్పుడు రోజు చేసేదానండి, వెరైటీ ఏం లేదు. కారం ఎక్కువే తింటారండి కొంచెము. ఈ మసాలా బాగా గ్రేవీ అంతా బాగా వేగాలండి, పచ్చివాసన పోయేంత వరకు. ఇది వచ్చి మస్టర్డ్ ఆయిల్ అండి. ఇది మస్టర్డ్ ఆయిల్ కళ్ళు మండిపోతుంది, చాలా హీట్, ఇది చాలా మండుతూ ఉంది కళ్ళు. పన్నీర్ కట్ చేసుకుంటామండి. పన్నీరు ఎక్కువ ఇక్కడ పన్నీర్ కర్రీ, ఆలు క్యాప్సికము ఎక్కువ అవే తింటారండి. దాల్ రోటీ చావల్ అనేది రైస్ అనేది చాలా తక్కువ అండి. ఎందుకంటే నేను ఇక్కడ హిందీ కన్నడలో ఎక్కువ హిందీలో మాట్లాడుతూ ఉంటాను కదా, అందుకే కొంచెము మీ వాయిస్ తక్కువ ఉంటుందండి. ఫాస్ట్గా చేస్తాను, ఎందుకంటే ఇంకా ఉంది కదా పని. 5 పైన అవుతుంది. నేను ఇళ్ళకి 8-8:30 కూడా అవుతుందండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇంట్లో ఎక్కువ చేయించుకుంటారు, తక్కువ చేయించుకుంటారు అంట. ప్లీజ్ అండి, నా వీడియోలకు లైక్ చేయండి ప్లీజ్ అండి. ఇది వచ్చి మిల్క్ క్రీమ్ అండి. గ్రేవీలు వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు చపాతీ పిండి కలుపుకుందాం. ఎవరు లేరండి, ఆఫీస్కి పోయినారు. బీగాలు చేసుకున్నారు. నేను వంట చేసుకొని లాక్ చేసుకుని వెళ్తానండి. 10 చపాతీలు చేయాలండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్కరిని పిలుచుకొని వస్తూ ఉంటారు. అది చేయండి, ఇది చేయండి అని చెప్తూ ఉంటారు. ఇంకా తప్పదు కదండి, చేయాలి కదా. చేయము అని మీకు చెప్పలేము కదా. ముగ్గురు అబ్బాయిలు ఉంటారు, ఒకరు వెళ్ళిపోయినారు, ఇంకో కొత్త అబ్బాయి వస్తున్నాడు. కొత్త ఆయన వస్తున్నాడు. నేను చేసేదంతా వంట పనేనండి. వీళ్ళింట్లో మాత్రమే ఇంటి పని వంట పని చేస్తాను. డబ్బులు ఎక్కువ ఇస్తారు, 10,000 ఇస్తారు. కళ్ళు మండిపోతుందండి ఇది.
ఈ అద్దాలు కూడా లూజ్ అయిపోయినాయండి, చాలా లూజ్ అయిపోయేసినాయి. ఎందుకంటే నేను ఒక్కోసారి పడుకునేటప్పుడు అలాగే పెట్టుకుని పడుకునేస్తానండి. నేను బాగా అలవాటు అయిపోయేసిండాయి. ఈ కన్ను ఇన్ఫెక్షన్ వచ్చిండదు ఆల్రెడీ, ఇంత బెలూన్లాగా వచ్చిండదు. ఈ కన్ను కూర్చునింది, ఈ కన్ను చేపించుకున్నాను. ఈ కన్ను కూడా చేపించుకోవాలండి. అది చేపించుకున్నప్పుడు ఒక కన్ను ఫుల్ క్లోజ్ చేసేస్తారండి. ఒకదాన్నే ఉండదు కదా, గ్యాస్ దగ్గరికి ఎక్కడికి వెళ్ళకూడదు. అందుకు ఇంకా చేపించుకున్నప్పుడు పక్కన ఎవరో ఒకరు ఉండాలండి 2-3 రోజులు. దానికోసమే ఆలోచిస్తూ ఉంటాను. ఈరోజు గిన్నెలు ఏం చాలా లేవండి, ఎందుకంటే ఈరోజు నాష్టా మాత్రమే చేసుకున్నాయి. ఇంటికి 2 టైంలు వస్తానండి. ఉడుకుతా ఉందండి, కూర అయిపోతుంది. చపాతీ అయిపోతే కిచెన్ క్లీన్ చేసేసుకొని వేరే ఇంటికి వెళ్తానండి. బాగా వేడిగా ఉంది. ఈ కిటికీ ఓపెన్ చేస్తే చల్లగానే ఉంటుందండి. అది క్లోజ్ చేసేసిందరా, నాకు తీసేకైతే లేదు. దాని బటన్ పైన ఎక్కడో ఉంది. నేను చెక్కపెట్టి మీద తిక్కనండి. ఇక్కడ ఫ్లోర్ ఉంటుంది కదా, ఫ్లోర్ క్లీన్ చేసుకునేసి దాని మీద అన్ని ఇండ్లలో అలాగే తిప్పుకుంటానండి. రోజుకొచ్చి 60-70 చపాతీలు చేస్తానండి. ఎందుకంటే అన్ని ఇండ్లలో చపాతీలే తింటారు కదా, అందుకని చాలా చపాతీలు చేస్తారు రోజు. చేతులు కూడా నొప్పులు వచ్చేస్తాయి. తిక్కేదట్టనే పిండి కలిపేటప్పుడే నాకు చిరాకు పెడుతుంది. చపాతీలు అంటేనే చిరాకు పెడుతుంది. ఇంకేం చేద్దాం, వాళ్ళు ఏది చేయమంటే చేయాలి కదా. సరేనండి, ఈ రోజుకి ఇంతేనా నా పని. ఇంకా ఒక 1/2 అవర్ ఉంటుంది. చపాతీలు ఇంకా 2-3 చపాతీ కింద చేయాలి. గిన్నెలు కొంచెం ముందు కడగాలి, కిచెన్ అంతా క్లీన్ చేసుకోవాలి. సరేనండి, నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి. లైక్లే చేస్తా లేరండి, సరిగ్గా ఈ వీడియో కూడా చూస్తా లేరు. ఎందుకంటే తనలేని నాకు చాట్ వస్తలేదు, అది పెట్టి ఇంట్రెస్ట్గా చూస్తారేమో తెలీదు. దయచేసి లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి. ఇది పెద్ద యూట్యూబర్ నేమ్ కాదు. సరేనండి, బాయ్.